గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. రాష్ట్రంలోనూ ఈ చట్టం అమల్లో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన సీతక్క ఉపాధి హామీ పని అమల్లో కొందరు కింది స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని ఫలితంగా ప్రభుత్వంపై చెడు అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వము కార్మికుల మీద, కర్షకుల మీద, కూలీల మీద వివక్షత చూపి అణచివేత చూపిస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క కళ నెరవేర్చే విధంగానే అది పనిచేస్తుంది తప్ప ఇలాంటి పేదల కోసం ఎక్కడా కూడా పని చేయలే. వాళ్ళు ఎంతసేపు రాముడి పేరు చెప్పిరు లేదా దాని అంబాళ్లకు లబ్ధి చేకూర్చే పని చెప్పి చేసిరు తప్ప ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక ఉపాధి కల్పించింది లేదు. పైనుంచి ఇలాంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరు కాచడం కోసం గడ్డపారలు ఇయ్యలే, పారలు ఇయ్యలే, నీళ్లు పెట్టలే, ఏం పెట్టలే.